గారి సహాయాన్ని చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చేసిన రమేష్ 8వ వార్డు ఈరోజు మిగతా పట్టణంలో గవర్నమెంట్ మిగతా సంజయ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలే కాకుండా వివిధ అనారోగ్యం కారణం వల్ల వివిధ ఆసుపత్రులలో ప్రధాన ఆసుపత్రిలో చికిత్స కొరకు ఎన్నో వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భంలో ఈ జగిత్యాల ప్రాంత ప్రజలకు వారు నన్ను ఓటేసి గెలిపించారు కాబట్టి నా బాధ్యతగా భావిస్తూ తప్పకుండా వారి కష్టాల్లో నేను ఉండాలన్నట్టు ఒక గొప్ప సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్న తమ్ముడు తల్లి తప్పించుకునే పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు అన్నగా తమ్ముడిగా ఇంటి కొడుకుగా పెద్ద దిక్కుగా మీ కష్టాలు పాల్పంచుకుంటూ ఈ ప్రాంత సమస్యలు అన్న సంజయ్ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారాలకు పాల్పడుతున్న వ్యక్తి మరి రేవంత్ రెడ్డి గారు అన్న సంజయ్ గారిని సందర్భం తెలియజేస్తున్నా. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా. నిజంగా మీ చేతులు జోడి నమస్కరిస్తున్నా. దయచేసి మంచిని ప్రోత్సహిద్దాం, మంచిని ప్రోత్సహిద్దాం. మానవత్వం ఇంకా మిగిలే ఉందనేటువంటి భావన మీలో ఉంది. మీ కలుచుకున్న మీ ముఖాలు కనబడుతుంది కాబట్టి మంచిని ప్రోత్సహిద్దాం. రానున్నటువంటి రోజుల్లో కూడా దూసరీ బార్ కాంగ్రెస్ సర్కార్, తీసరీ బార్ సంజయ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యాలయంలో పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన స్థానిక శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, అట్లాగే వివిధ హోదాలున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సిఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాలల్లా ఏదన్నా అందరికంటే ఎక్కువ సిఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే ముఖ్యమంత్రి సహాయ చెక్కుల పంపిణీ కార్యక్రమం కానీ వారికి సహాయ కార్యక్రమం కానీ మొట్టమొదటిగా జగిత్యాల మన శాసనసభ్యులు సంజయ్ తీసుకుని వస్తున్న సభాముఖంగా తెలియజేయవచ్చు. వారు ఏదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం అనే రెండు కాన్సెప్ట్ తీసుకొని జగిత్యాలకు ఎంతైతే వైద్య పరికరంగా అవసరమో అట్లాంటి 450 బెడ్స్ ఆసుపత్రి 235 కోట్లతోటి శాంక్షన్ చేయించి సంవత్సర కాలం సంధి పనులు జరుగుతున్నాయి. అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎక్కడో కాదు, మాతా శిశు సంక్షేమ కేంద్రం పక్క పొంటి ఆర్టీసీ బస్ దీపం ముందరనే 450 బెడ్డెడ్ హాస్పిటల్ చేయడం జరుగుతుంది. మొన్న ఈ మధ్యనే ఏదైతే కిడ్నీ వాళ్ళకు ఉంటుందో డయాలసిస్ చేయాలనో 6 బెడ్స్ తోటి లేడీస్ కు 3 జెంట్స్ కు 3 బెడ్స్ కూడా డయాలసిస్ సెంటర్ సివిల్ హాస్పిటల్ ప్రారంభించడం కూడా జరిగింది. అంటే వారి నిబద్ధత చదువు మీద గాని తొందరనే ఏదైతే వైద్యం కొరకు గాని అభివృద్ధి కొరకు గాని గ్రామానికి వచ్చే ప్రజలకు స్పందించి వెంబడే లెటర్లు ఇచ్చుకుంటూ వారి అవకాశాలను అందరినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఏ పనినైనా వాళ్ళు వేగంగా చేస్తూ మనందరితోటి 24 అవర్స్ పొద్దున 6 గంటల సంధి రాత్రి 11 గంటల వరకు కూడా మనతోటి కలిసి పని చేస్తున్న ఏకైక నాయకుడు రాష్ట్రంలోనే మన సంజయ్ అన్నని చెప్పక తప్పదు. ఏ కోణం చూసినా వారు చేసే అభివృద్ధి, వారు పరుగులు పెట్టిస్తున్న అభివృద్ధి కూడా వేగవంతంగా ఉన్నదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల పట్టణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికి ఎంతనో నాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిన ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులకు కావచ్చు, మీరు నన్ను గెలిపించుకొని నా చేతికి తీసుకొచ్చిన మీ అందరు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.
భగవంతుని దయ వల్ల చాలా మంది కూడా ఆరోగ్యం మంచిగా ఈనాటి చెక్కులు తీసుకుపోవడం రావడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ఒకరిద్దరు ఏదైనా కాలం చేసినా కానీ మొండి బీమారు ఉంటే వాళ్ళకు కూడా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ ముఖ్యమంత్రి సహాయం చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికి ఒక 10,000 కుటుంబాలకు ఈ చెక్కులు అందించాం. మీరు అర్థం చేసుకోవచ్చు ఇవ్వాలని ఇంతమంది అంటే 300 చెక్కులు ఈ వారం పంచబోతున్నాం. ఈ వారం 300 మంది. ఇట్లా మనం గత 12 ఏళ్ళకెళ్ళి నేను ఓడిపోయినప్పుడు కూడా అప్పుడున్న ప్రభుత్వంలో వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చాను. అయితే ఈ మధ్యలో కొన్ని సందర్భాల్లో కొందరు మాట్లాడుతుంటే నవ్వుతుంటారు. మొన్న ఒకరు అంటున్నారు, ఏందాక ముఖ్యమంత్రి సాయాన్ని చెక్కించుతందుకే ముఖ్యమంత్రి దగ్గరికి పోయి పనిచేస్తున్నావా చెప్పడుతుంది. ఈ ముఖ్యమంత్రి సాయాన్ని చెక్కులు కావచ్చు, కానీ మరి మీరెన్నడని ముఖ్యమంత్రి సాయాన్ని చెక్కులు తెచ్చిందా? దాంట్లో మా 40 ఏళ్ళకెళ్ళి ఎంటున్న నందన్న, మా పెద్దలు భూషణం అన్న, లేకపోతే బండశంకర్ అనడం, కొత్త మోహన్ అన్న, వీళ్ళు ఎన్నడన్నా భాగస్వాములు అయిందా అని నేను అడుగుతాను మా చాంద్ భాష. అప్పుడు తెస్తే ఎన్ని తెచ్చింది? ఓకే, అదొక పక్కకు పోయి అది పోయినా అదొక్కటే కాకుండా మీరు గెలిపించిన నేను ఒక డాక్టర్గా కొన్ని విషయాలు ఈ వేదిక పైన ఉన్న వాళ్ళకు తెలియదు. ఓసారి విమర్శిస్తూ ఉంటేనే మనం కూడా అన్ని చెప్తాం. ఇవాళ జగిత్యాల ఆసుపత్రి గతంలోనే ఇప్పుడున్న వైస్ ఛాన్సలర్ రమేష్ రెడ్డి గారు, ఆనాడు రమేష్ రెడ్డి గారు బెస్ట్ జాగ్ ఇచ్చిండు. సంజయ్ కుమార్ బెస్ట్ ప్లానింగ్ రాష్ట్రంలో ఎక్కడా లేదని చెప్తున్నాను. ఇలా దీనికి వివరించి చెప్తా. ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే మామూలు అయితే కరీంనగర్లో 450 పడకల దవాఖాన ఉంటే సరిపోతుంది. కానీ జగిత్యాలు ఎంత పెద్దగా పెట్టామంటే 33 జిల్లాలకు వచ్చినాయంటారు. 33 జిల్లాలు వేరు, అందులో 8కి స్పెషల్ తీసుకున్నాం. దాంట్లో జగిత్యాల ఉన్నది ఈ సందర్భంలో చెప్తున్నాం. అయితే ఆ మెడికల్ కాలేజ్ కూడా 605 పడకలు ఉంటే సరిపోతుంది. 605 పడకలు ఉంటే సరిపోతుంది. కానీ జగిత్యాల్లో ఇప్పుడు కట్టబోయే దాంతో 800 పైన పడకల ఆసుపత్రి ఉంటుంది. అంటే అదనంగా షార్టేజ్ కాదు. ఇప్పటికిప్పుడు కూడా మనకు 380 పడకల ఆసుపత్రి మనకు పనిచేస్తూ ఉన్నది. 450 కట్టుకుంటున్నాం. దాంతో పాటుగా అందరు అనుకుంటారు ఇక్కడ ఒక డాక్టర్లే అవుతున్నాడు. డాక్టర్లే కాదు, నేను పత్రికాముఖంగా చెప్పలేదు. అప్పుడే అలైడ్ కోర్సెస్ అంటారు, అంటే డిప్లొమా ఇన్ ఈసీజీ ట్రైనింగ్, డిప్లొమా ఇన్ డయాలసిస్. చాలా చోట్ల డయాలసిస్ మిషన్లు ఆడాడ దవాఖానాలు పెట్టారు. కానీ డయాలసిస్ ఎట్లా చేయాలనే టెక్నీషియన్తో పాటు వేరే దగ్గర కూడా ఉద్యోగం పొందడానికి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఏర్పడ్డది. 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అట్లనే ఈసీజీ అనేది 7కి చాదిన పరంగానే ఫస్ట్ ఈసీజీ తింటారు. బీపీ షుగర్ ఉండదని ఈసీజీ తింటారు. ఆ టెక్నీషియన్ కోర్సు కూడా ఇక్కడ జగిత్యాలున్నది. నర్సింగ్ కళాశాల అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు అయితే అది మధ్యాహ్నం ఆగిపోయింది. ఆగిపోతే మరి మీరందరూ నన్ను ఎమ్మెల్యే గెలి వైద్యం కోసం ఇవాళ డయాలసిస్ సెంటర్ 5 పడకలు ఉంటే అందరూ అయిపోయాడు. మళ్ళీ డబల్ చేసినాం క్రిటికల్ కేర్ బ్లాక్. అదేవిధంగా మొన్ననే విశ్రాంత ఉద్యోగులు మమ్మల్ని సన్మానం చేసి చైర్మన్ గారు మమ్మల్ని వెల్నెస్ సెంటర్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు వెల్నెస్ సెంటర్ 2 కోట్లతోటి మన పాత బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే జగిత్యాల పట్టణ ప్రజలు ఎదుకకెళ్ళి మా శేఖర్ గంగవల్ల అనుకుంటాడు అంత అడే పట్టుక పిక్తురు, మరి మళ్ళా పాతది ఏమవుతుందని ఈడ బ్రహ్మాండంగా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఇదే సందర్భంలో మా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా, మీ అందరి కెమెరాలలో, మీరు అంత సీనియర్లు, మీ అందరి కెమెరాలలో మాతా శిశు ఆసుపత్రి ప్రారంభోత్సవం నాడు హరీష్ రావు గారిని నేను కోరినాను. జగిత్యాల చుట్టుపక్కల చాలా రోడ్లు, జాతీయ రహదారులు ఉన్నాయి, వెహికల్ ఎక్కువ మూవ్మెంట్ అవుతుంది, మాకు ఒక ట్రామా సెంటర్ అది కూడా పాత బస్ స్టాండ్లోనే ఇవ్వాలని కోరినాను. ఆ రికార్డు ఉన్నది, మనలందరి దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉన్నది. నేను మాట్లాడింది ఆ రోజు హరీష్ రావు గారు కూడా చెప్పారు, గెలిచిన సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారిని అడిగి మెడికల్ కాలేజ్ సాధించిండని. తర్వాత అన్ని జిల్లాలకు అదే కావచ్చు, కానీ మన ఆసుపత్రికి మన బాధ్యత. నేను ఆనాడు ఏదైతే ట్రామా సెంటర్ అడిగిందో అప్పటి నుంచి నిరంతరం దాన్ని
ఫాలో అప్ చేస్తూనే ఉన్నా. అంటే పైన అధికారులతో మంత్రి గారితో మాట్లాడడంతో దానికి రూపకల్పన వచ్చింది. రాష్ట్రంలో ఏకైక ట్రామా సెంటర్ అంటే యాక్సిడెంట్లు అయితే దెబ్బలు తగిలితే యాక్సిడెంట్లు అయితే వైద్యం చేసేది అది జగిత్యాలకే మంజూరుకు ప్రతిపాదనలు కేంద్రానికి పోయినాయి అని చెప్పి ఈ సందర్భంగా ఏకైక ట్రామా సెంటర్ రాష్ట్రంలో కేంద్రానికి ప్రతిపాదనలు రాష్ట్రం ద్వారా పోయినాయి. మళ్ళీ నాకు చెప్పుకుంటారు మేమే ఇంటికి చెప్పినామని చెప్పి. మరి అదే విధంగా ఆ ట్రామా సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి నేను అదే రోజు కోరిన పాత బస్టాండ్. మొన్న గౌరవ మంత్రి గారు దామోదర రాజనరసింహ గారు ఇక్కడంతా కొత్తది కడతా ఉంటే అది పాతపడ్డట్టు కావద్దు, వెల్నెస్ సెంటర్ మరియు ట్రామా సెంటర్ పాత బస్టాండ్ దవాఖానలోనే ఇక్కడ అవసరం పడితే కొత్తది కట్టి ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ ముఖ్యమైన ఒక 3-4 విషయాలు మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఒకటి డయాలసిస్ పెంచుకుందాం, రెండవది అలైడ్ కోర్సెస్ పారామెడికల్ కోర్సెస్ ఇప్పటికే 2 వచ్చినాయి, ఇంకా తీసుకొస్తాం. మూడవది ట్రామా సెంటర్ రాష్ట్రానికి ఒకటే వస్తే కేంద్రానికి ప్రతిపాదన పోతే అది జగిత్యాలనే పోయింది, పాత బస్టాండ్ అనే పోతుంది. పాత బస్టాండ్లో పెడతామని చెప్పి మనం మంత్రి గారు చెప్పారు. అదేవిధంగా వెల్నెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు. మరి ఇవన్నీ చేసేదానికి నాకు నిరంతరం ఎన్నో విమర్శిస్తున్నా, నాకు మద్దతు ఇస్తున్న వేదిక పైన వేదిక ముందున్న నాయకులకు, మా మీడియా మిత్రులకు, జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.